Hi aspirants, certificates required for Group 2 2025. దీన్ని నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఒకటి మన దగ్గర ఉండే స్టడీ సర్టిఫికేట్స్, రెండు మన దగ్గర ఉండే అదర్ డాక్యుమెంట్స్, మూడోది విచ్ వీ షుడ్ డౌన్లోడ్ ఫ్రమ్ వెబ్సైట్. మన దగ్గర ఉండే స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 10th ఒరిజినల్, ఇంటర్ ఒరిజినల్, బీటెక్ మార్క్ లిస్ట్ అండ్ ఒరిజినల్ డిగ్రీ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్. ఆ తర్వాత మన దగ్గర ఉండే అదర్ డాక్యుమెంట్స్ ఏంటంటే కావాల్సినవి క్యాస్ట్ ఇఫ్ అప్లికేబుల్, ఇన్కమ్ ఇఫ్ అప్లికేబుల్, అంటే అది బీసీ క్రీమీ లేయర్ వాళ్ళకి అండ్ ఈడబ్ల్యూఎస్ కావాల్సి వస్తుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ అయినా సరిపోతుందట. అండ్ హాల్ టికెట్ మెయిన్స్ది, ఫిజికల్ ఫిట్నెస్, హైట్, వెయిట్, చెస్ట్, ఈ మూడు మెన్షన్ చేశారు. అయితే ఇది వెబ్సైట్లో మిస్ అవుతుంది ఈ పెర్ఫార్మా. యాజ్ పార్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్ నేను దీన్ని సిపిటి ప్రిపరేషన్లో నేను దీన్ని సొంతంగా తయారు చేశాను. ఒక ఏబిపిఎస్సి అఫీషియల్ ఒక ఫారెస్ట్ది తీసుకొని అది రేపు లింక్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈరోజు ఎందుకు పెట్టట్లేదంటే నా అకౌంట్ వెరిఫై అయితేనే లింక్ పెట్టగలిగే అవకాశం ఉంటుందట. అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ అప్డేట్ ఇట్. ఇదైతే ప్రస్తుతం అడగట్లేదు, తర్వాత ఎప్పుడు హైదరాబాద్ పిలుస్తానని చెప్తున్నారంట. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు అలా చెప్తున్నారు, ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు. దాని తర్వాత మనం ఎందుకన్నా మంచిది ఉంచుకుంటే బెటర్, అడగకపోతే ఇట్స్ ఓకే. ఆ తర్వాత 8 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని మెన్షన్ చేశారు. ఈ ఫస్ట్ కేటగిరీలో ఒక 4 డాక్యుమెంట్స్, ఈ సెకండ్ కేటగిరీలో ఒక 5 డాక్యుమెంట్స్. ఆ తర్వాత మనం ఈ థర్డ్ కేటగిరీ అయినటువంటి డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్ ఈపీపీఎస్సి నుంచి ఒక 7 డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే చెక్ లిస్ట్ ఒకటి 2 కాపీస్ ఇది మనం ఫిల్ చేయాలి. అటెస్టేషన్ ఫామ్ ఇది ఫిల్ చేస్తే గెజిటెడ్ సైన్ ఉండాలి దానికి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ వెబ్సైట్లో ఇచ్చారు, అయితే మనకి మన స్కూల్లో ఇచ్చిన ఒరిజినల్ ఫార్మాట్ సరిపోతుందట. ఇలా వెబ్సైట్లో ఉన్నట్టే అవసరం లేదని చెప్తున్నారు అయినోళ్ళు. ఆ తర్వాత కాల్ లెటర్ మెమో, డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్, పెర్ఫార్మా, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవి ఉంచుకోవాలి. అయితే పెర్ఫార్మా ఆఫ్ రెసిడెన్స్ అనేది ఓన్లీ ఫర్ దోస్ హూ మైగ్రేటెడ్ టు ఏపీ. ఇది చాలామందికి అవసరం ఉండదు కాబట్టి ఐ కన్సిడర్ ఇట్ యాజ్ 6. సో మనం అయితే మన చెక్ లిస్ట్లో ఈ 15 అయితే మస్ట్ ఉండాలి. ఇంకా వాళ్ళ అదర్ కేటగిరీస్ అండ్ స్పెషల్ రిజర్వేషన్స్ బట్టి మిగతావి కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా సమ్ అదర్ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మెన్ అవసరం అవుతుంది. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే అదొకటి అవసరం అవుతుంది. పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అవసరం అవుతుంది. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ ఎల్ఎల్బి అండ్ కంప్యూటర్ అనేది ఈ పోస్ట్ కోడ్ 15, 16, 18కి అవసరం అవుతుంది. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇది ఆల్రెడీ చాలామందికి వెరిఫికేషన్ అవుతుంది, వాళ్ళందరూ తీసుకెళ్తారు. సో మోస్ట్లీ మనకి 15 ఐటమ్స్ అయితే మినిమం ఉండాలి. ఇంకా స్పెషల్ రిజర్వేషన్స్ అండ్ కేటగిరీస్ బట్టి ఇంకా అదర్ డాక్యుమెంట్స్ కూడా వస్తాయి. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయితే కామెంట్లో చెప్పండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. పీస్. థ్యాంక్ యూ.